మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ముగిసింది. సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, షిండే ఇతర ఎన్డీఏ మిత్రపక్ష పార్టీల నేతలందరూ పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ లేఖలు ఇచ్చారు. కాసేపట్లో రాష్ట్రపతి ముర్మును ఎన్డీఏ కూటమికి సంబంధించి 292 సీట్లు సాధించింది. ఏపీలో 16 సీట్లు సాధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, బీహార్లో 12 సీట్లు సాధించిన నితీష్ కుమార్తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిశారు. మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ముగిసింది. సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, షిండే ఇతర ఎన్డీఏ మిత్రపక్ష పార్టీల నేతలందరూ పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ లేఖలు ఇచ్చారు. ఇక కాసేపట్లో రాష్ట్రపతి ముర్మును ఎన్డీఏ నేతలు కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, కాసేపటి క్రితమే ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. దీంట్లో ప్రధానంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న నేపథ్యంలో బీజేపీ కేబినెట్ ఏర్పాటు చేయబోతుంది. దీనిలో కేబినెట్ కూర్పు ఏ విధంగా ఉండాలన్న అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అంతకు ముందే లోక్సభను పార్లమెంట్ దీని మొత్తం రద్దు చేయాలని చెప్తూ రాష్ట్రపతి ముర్మును కూడా నరేంద్ర మోడీ కలిసి ఒక లేఖ ఇస్తారు. తర్వాత లోక్సభ రద్దు అయినట్లు కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్డీఏ మీటింగ్ సమావేశం తర్వాత మరి కాసేపట్లోనే కూటమిలోని ముఖ్య నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తో కలిసి ముఖ్య నేతల సుమారు 4 నుంచి 5 వరకు సభ్యులు రాష్ట్రపతిని కలిసేందుకు మరికొద్దిసేపట్లో వెళ్ళినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా ఇప్పటికే స్పష్టమైన మెజార్టీ ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి చేపట్టేందుకు ఆహ్వానించని చెప్పేసి కూడా ఒక లేఖలో వాళ్ళు రాష్ట్రపతిని కోరే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 3సారి ప్రమాణం చేయనుంటే మనకు తెలుస్తుంది. వాటితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్డీఏ సమావేశంలో ఏ విధంగా మంత్రివర్గ కూర్పు ఉండాలి, ఏ రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు అంశం మీద కూడా ప్రాథమికంగా చర్చకు వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సతీష్. రైట్ రాజేందర్.